వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని మీరు పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. బెంగళూరులో హొస్కోటలో యజ్ఞేష్ అనే ఒక 35 సంవత్సరాల వయసు కలిగిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, మంచి శాలరీ తీసుకుంటున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. భార్య, ఒక పాప కూడా ఉంది. కష్టమంటే తెలియకుండా ఆ కుటుంబాన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట. చాలా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. పాపను మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాడు. ఇక నాకు తిరుగులేదు అనుకునేంత ఆనందంగా జీవిస్తుంది ఆ కుటుంబం. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ వచ్చేవాడు. ఆ రోజు కూడా ఉదయం వాకింగ్కి వెళ్తూ చకచక ముందుకు సాగుతున్న తరుణంలో అటువైపు నుంచి వస్తున్న ఓ ఆటోలో నుంచి ఓ చిన్న పాప జారి కింద పడిపోతున్న సంఘటన ఆయన చూశాడు అనమాట. ఆ పాపను రక్షించాలనుకొని హడావుడిగా పరిగెత్తబోయే క్షణంలో వెనుక నుంచి వాహనం వచ్చి ఢీకొంది. స్పాట్లోనే ఆయన తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు. ఎవరు ఊహించని ఈ సంఘటన. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆ కుటుంబ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అప్పటి వరకు అపురూపంగా చూసుకున్న భర్త ఇక లేడు అనుకుంటే, అప్పటి వరకు లోకం అంతా తన తండ్రి అనుకుంటూ పెరిగిన ఆ పాప ఇక తండ్రి లేడు అనుకుంటే, ఒక్కసారి ఆ భార్య, ఆ పిల్లల స్థితిగతి, అప్పటి పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అనుకోని సంఘటన ఆ కుటుంబంలో పెద్ద విషాదాన్ని నింపింది. బంధువులు, ఫ్రెండ్స్ వచ్చి పరామర్శించి వెళ్ళారు. అంతే తప్ప ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు ఎవరి ఫ్యామిలీని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పక్క ఫ్యామిలీని సేవ్ చేస్తారని, పక్క ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారని మనం ఆశించడం కూడా పొరపాటే. ఒక్కసారిగా ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆ కుటుంబం, ఆ ఇంటి పెద్ద అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే ఆ భార్య పిల్లల పరిస్థితి ఏ స్థాయికి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. కార్యక్రమాలు ముగిశాయి, వారం రోజులు గడిచాయి. వారం రోజుల తర్వాత టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఆమెకి కాల్ వచ్చింది. మేడం, మీ హస్బెండ్ 3.5 కోటికి పాలసీ చేశాడు మన దగ్గర, మీరు అది వెంటనే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి సలహా ఇవ్వడంతో ఆ క్లెయిమ్ చేసిన 48 అవర్స్లోనే ఆ పాలసీని, ఆ క్లెయిమ్ 3,50,00,000 రూపాయలని ఆ కుటుంబానికి అందించింది టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఒకసారి ఉంచండి. అంటే ఇంటి పెద్ద చనిపోతే ఆ లేని కొరతను ఎవరూ తీర్చలేరు, కానీ ఆర్థిక పరిస్థితిని మాత్రం మెరుగుపరుచుకోవచ్చు. చూడండి, అంత గారాభంగా పెరిగిన పాప, తానే లోకంగా ప్రపంచంగా పెరుగుతున్న భార్య చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తుంటే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ సంఘటనతో ఆ కుటుంబం వీధిని పడుతుంది అనుకున్న టైంలో చక్కగా టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎవరు ప్రొటెక్ట్ చేయలేని, మనుషులు ఎవరు ప్రొటెక్ట్ చేయలేని ఆ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ పాలసీ 3.5 కోటి తెచ్చిపెట్టింది. చక్కగా పాప కార్పొరేట్ స్కూల్ ఎక్కడ అవాంతరం లేకుండా సజావుగా సాగుతోంది. అలాగే ఈఎంఐలు కొన్ని, డూప్లెక్స్ హౌస్కి సంబంధించిన ఈఎంఐ, ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతోంది. అదే పాలసీ లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. నిజ జీవితంలో ప్రతి కుటుంబానికి ఎదురయ్యే సమస్యలు ఇలాంటివి. ప్రతి కుటుంబానికి ఒక టర్మ్ పాలసీ ఉంటే ఆ ఇంటికి పెద్ద ఏదో అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినా కూడా ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకి, ఒత్తిడులకు గురి కాకుండా చక్కగా లైఫ్ లీడ్ చేస్తుందని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. సో ప్రతి ఒక్కరికి ఒక టర్మ్ ప్లాను, ప్రతి కుటుంబంలో మస్ట్ అండ్ షుడ్గా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీకు నేను ఒక బెస్ట్ పాలసీ నేను సజెస్ట్ చేస్తాను. 9381892158 ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మీ ఆర్థిక అవసరాలకు, మీ ఫైనాన్షియల్ స్టేటస్కు తగ్గట్టుగా నేను మీకు మంచి పాలసీ రికమెండ్ చేస్తాను.
మీ బయోడేటా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆర్థిక స్తోమత, మీ కుటుంబ వివరాలు మాకు అందిస్తే డెఫినెట్గా మీకు మంచి పాలసీని నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.